హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధవి కుకింగ్ ఛానల్. నేను ఈరోజు చేయబోయే రెసిపీ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ. దానికి కావాల్సిన పదార్థాలు: 3 కేజీల చికెన్ అండి, హాఫ్ లీటర్ పెరుగు, 100 గ్రాముల నెయ్యి, గరం మసాలా, ధనియా పౌడర్, చికెన్ మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, హోల్ గరం మసాలా, 6-7 పచ్చిమిర్చి చీలికలు, ఉప్పు, పసుపు, కారం, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా. ఫస్ట్ చికెన్ని బాగా కడుక్కోవాలండి, 2-3 టైమ్స్. బాగా మంచిగా కడుక్కొని ఒక పెద్ద గిన్నెలో తీసుకోవాలి. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు తగినంత, కారం 5 టేబుల్ స్పూన్ అండి. ఇది కారం ఎక్కువ ఉంది మాది. స్పైసీ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. సాల్ట్ అండి, నా అందాజతో వేస్తున్నాను, తగినంత. మళ్ళీ రైస్లో కూడా వేసుకోవాలి. చికెన్కి సరిపడా సాల్ట్ వేయాలి. తర్వాత రుచి చూసి కొంచెం పడితే వేసుకోవచ్చు. పచ్చిమిర్చి అండి, చికెన్ మసాలా, ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా అండి. చికెన్ మసాలా వేసుకున్నాం కాబట్టి గరం మసాలా కొద్దిగా వేసుకోండి. నిమ్మరసం, హోల్ గరం మసాలా అండి. ఇది బాగా కలుపుకోవాలండి, మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకోవాలండి. 1/2 లీటర్ పెరుగండి, చూసి వేసుకోండి. ఇప్పుడు పుదీనా వేసుకోవాలండి. పుదీనా 2 కట్టలు, కొంచెం కొత్తిమీర, ఇప్పుడు కలుపుకోవాలండి. ఇది ఆయిల్ అండి, మనము ఫ్రై చేసుకున్న ఆనియన్స్ది ఆయిల్ వేసుకోవాలి. 1 కప్ అండి, అదే ఆయిల్ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలండి, కొంచెం చల్లారాక కలుపుకోవాలి. మా ఇంట్లో హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టంగా తింటారండి. కర్రీ వండితే 2 రోజులు ఉంటుంది. బిర్యానీ వండితే మాత్రం పొద్దున అయితే సాయంకాలం వరకు
ఫినిష్ అయిపోతుంది. బయట వెళ్ళి రెస్టారెంట్లో తినేదా కంటే ఇంట్లోనే ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఇందులో వేసుకోవాలనుకోండి. కొన్ని ఇది ఒక 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి బిర్యానీ అండి. మూత పెట్టేసి పెట్టాలి. ఇప్పుడు 3 kgs చికెన్ తీసుకున్నాం కదండి, మ్యారినేట్ చేసుకున్నాం కదా. 3 kg బాస్మతి రైస్ అండి, కడిగి నానబెట్టుకున్నాను. ఇవి ఒక అరగంట నానితే రైస్ చాలా బాగా వస్తుందండి, పొడి పొడిగా. చికెన్ బిర్యానీకి నీళ్ళు మరుగా పెట్టుకోవాలండి. అందులో కొద్దిగా సాల్ట్, కొత్తిమీర, పుదీనా, సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలండి. బగారాకు ఫ్లేవర్ గురించి. నీళ్ళు మరుగుతున్నాయండి, ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఇప్పుడు రైస్ వేసుకోవాలండి. ఒక సగం నిమ్మకాయ చెక్క పిండుకోవాలండి. అన్నం బాగా వస్తుంది, అన్నం అతుక్కోకుండా ఉంటుందండి నిమ్మకాయ పిండితే. ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఒక్కసారి కలుపుకొని, రైస్ మొత్తం కుక్ అవ్వద్దండి బిర్యానీకి. 70% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు రైస్ వేసుకోవాలండి, మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో. రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి ఒక లేయర్ పైన. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా వేసుకోవాలి. కొంచెం పుదీనా, ఇది నా స్టైల్ అండి బిర్యానీ. నేనైతే ఇలాగే చేసుకుంటాను. రైస్ అంతా మళ్ళీ పైన నీళ్ళ రైస్ అంతా ఇలా వేసుకోవాలండి. కొంచెం ఈ వాటర్ ఉంటాయి కదండి కుక్ చేసుకున్నాయి, ఒక 2 గ్లాసులు వేసుకోవాలండి. ఫ్లేవర్ బాగా వస్తుంది రైస్. ఇది కింద చికెన్ కూడా బాగా కుక్ అవుతుంది. రైస్ అంతా ఇలాగ లెవెల్ చేసుకొని తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. బిర్యానీకి ఆనియన్స్ తోటి టేస్ట్ అండి. ఇలా చుట్టూరు వేసుకోవాలి. తర్వాత పుదీనా కొద్దిగా, నెయ్యి వేసుకోవాలండి. బిర్యానీలో నెయ్యితోటే టేస్ట్ అండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. స్టవ్ పైన పెట్టుకుందాము. స్టవ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి
ఇట్లా పైన ఏదైనా బరువు పెట్టుకోవాలి, స్టీమ్ బయటికి వెళ్ళకుండా. హై ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ పెట్టుకోవాలండి. తర్వాత లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే రెడీ అవుతుంది. ఫైనల్గా హైదరాబాదీ దమ్ బిర్యానీ రెడీ అండి. చూడండి ఎలా ఉందో. చూడండి రైస్ ఎలా వచ్చిందో, పలుకులు పలుకులుగా. చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి. ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. యమ్మీ యమ్మీ చికెన్ హైదరాబాదీ దమ్ బిర్యానీ రెడీ అండి. సూపర్. ఇప్పుడు ఇలా కిందికి వెళ్ళి కలుపుకోవాలండి బిర్యానీ. ఒక సైడ్ నుండి ఇలా చాలా బాగా వచ్చిందండి బిర్యానీ. ఇట్లా పలుకులు పలుకులుగా చూడండి రైస్ ఎంత బాగా వచ్చిందో. చూడండి ఇలా తీసుకోవాలండి బిర్యానీ. టేస్టీ టేస్టీ బిర్యానీ రెడీ. హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిందండి. దాని కాంబినేషన్ పెరుగు రైతా తీసుకున్నామండి. ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకోవాలండి. రైతా సైడ్కి ఆనియన్స్, లెమన్. థ్యాంక్ యూ అండి. నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.